హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రంగోలి శ్రీ. ఈ రోజు వీడియోలో అయితే మనం డీటెయిల్ గా థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేనైతే 2 కట్ బ్యాంగిల్స్ 2 తీసుకున్నాను ప్లాస్టిక్ వి. నెక్స్ట్ వచ్చేసి 5 అయితే గ్లాస్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఎందుకో ఇలా ట్రై చేయాలనిపించింది ఈసారి ఈ కాంబినేషన్ లో ప్లాస్టిక్ అండ్ గ్లాస్ బ్యాంగిల్స్ తో. ఈ బ్యాంగిల్ సెట్ నేనైతే 2 కలర్ కాంబినేషన్స్ తో చేద్దాం అనుకుంటున్నాను. 1 కలర్ వచ్చేసి పర్పుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ. ఫస్ట్ స్టెప్ ఏంటంటే థ్రెడ్ ర్యాపింగ్ చేసుకోవడం. ఇక్కడ థ్రెడ్ ర్యాపింగ్ అనేది చాలా మందికి తెలిసిన స్టెప్ అండి. సో నేను ఇక్కడ ఎక్కువ డీటెయిల్ గా చూపించట్లేను. ఇలానే అన్ని బ్యాంగిల్స్ కూడా మనము థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకొని పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ గ్లాస్ బ్యాంగిల్ అయితే నేను ర్యాప్ చేస్తున్నాను. ఇలానే అన్ని బ్యాంగిల్స్ ర్యాప్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇక్కడ 2 బ్యాంగిల్స్కి ఏమో నేను పర్పుల్ అండ్ 3 బ్యాంగిల్స్కి స్కై బ్లూ థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకొని పెట్టుకున్నానండి. చూడండి చాలా బాగున్నాయి కదా. ఎస్పెషల్లీ నేను గ్లాస్ బ్యాంగిల్స్ పైన ఎందుకు చేస్తున్నానంటే అందరికీ అవైలబుల్ ఉంటాయి, ఎవరైనా చేసుకోవచ్చు కాబట్టి ఇలా చేస్తున్నాను. నెక్స్ట్ అయితే కుందన్ వర్క్ చూపిస్తున్నానండి. ఇక్కడ ఫస్ట్ అయితే ఫ్యాబ్రిక్ గ్లూ అనేది అప్లై చేసుకున్నాను. ఇప్పుడు నేను చూపించే ప్యాటర్న్ అనేది చాలా సింపుల్ ప్యాటర్న్ అండి. ఇక్కడ నేనైతే 4mm ఐ షేప్ కుందన్స్ అనేవి యూజ్ చేస్తున్నాను. ఇందులో 2 కలర్స్ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ లో తీసుకున్నాను. బ్యాంగిల్ చుట్టూ కూడా ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతున్నానండి. చెప్పాను కదా సింపుల్ ప్యాటర్న్ అనేసి, ఎవరైనా కూడా ఈజీగా చేసుకునే విధంగా చూపిస్తున్నానండి. బ్యాంగిల్ మొత్తం కూడా ఇదే ప్యాటర్న్ ఫాలో అవ్వాలండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా చేసుకున్న తర్వాత నెక్స్ట్ పింక్ కుందన్ దగ్గర రౌండ్ షేప్ 2mm వైట్ కుందన్ అనేది నేను స్టిక్ చేస్తున్నానండి. వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాంగిల్ మొత్తం ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతూ స్టిక్ చేశానండి. మీరు ఒకసారి చూడండి, డీటెయిల్ గా ఈజీగా అర్థమవుతుంది. కొంచెం పేషెన్స్ తో చేస్తే చాలా ఈజీగా అయిపోతుందండి వర్క్. హ్యాండ్ మేడ్ జ్యువెలరీ కదా, పేషెన్స్ అనేది చాలా అవసరం. నెక్స్ట్ మిగతా బ్యాంగిల్స్ కి నేనైతే 8 ప్లేసెస్ లో గ్లూ అనేది పెట్టుకొని అక్కడ రౌండ్ షేప్ 2mm వైట్ కుందన్స్ అయితే నేను స్టిక్ చేశానండి. సింపుల్ ప్యాటర్న్ ఇది అయితే చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది, బట్ లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇలానే సేమ్ ప్యాటర్న్ 5 బ్యాంగిల్స్ కూడా ఫాలో అవ్వాలండి. సేమ్ ప్రాసెస్ అనేది చేస్తున్నాను. వీడియోలో చూడండి, డీటెయిల్గా అర్థమవుతుంది. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇది చాలా అంటే చాలా సింపుల్ ప్యాటర్న్ అండి. చూడండి ఎంత సింపుల్గా, లుక్ అయితే చాలా బాగున్నాయి. వీటిని అయితే నేను ముందు రెడీ చేసి పెట్టుకున్న బ్యాంగిల్స్తో పేరప్ చేస్తున్నాను. చూడండి అవుట్లుక్ అయితే ఎలా వచ్చిందో ఫైనల్లీ. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి. ఈ బ్యాంగిల్స్ని ఇలానే కాకుండా వేరే గ్లాస్ బ్యాంగిల్స్తో కూడా నేను పేరప్ చేశానండి. చూపిస్తాను మీకు వీడియో లాస్ట్లో. ఎలా ఉన్నాయో నాకు కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో బ్యూటిఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.